చూస్తూ ఉన్నాను. యూట్యూబ్లో పుట్టిపోయినప్పటి నుంచి వాళ్ళ అబ్బాయిని ఏ విధంగా చదివించారు, వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ ఎలా దగ్గర తీసుకున్నారు, ఈ సమాజంలో పిల్లలు చదువు నేర్పించి వాళ్ళ అందరికీ తెలిసిన విషయం. కానీ ఎంత చేసినా రుచి ఆపలేని విధంగా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నెరవేరాల్సిందే. కాబట్టి మనందరినీ సంతృప్త హృదయాలతో ఉంచివేసి మనకు దూరంగా వెళ్ళినప్పటికీ మనకందరికీ బాధ ఉన్నా ఆ పార్వతీ పరమేశ్వరుని కలిసి ఉన్న వారి బాధను మనం ఎప్పటికీ ఏ విధంగా చెప్పినా కూడా తక్కువ అవుతుంది. కాబట్టి వారి కుటుంబం అంతా కూడా ఆవిడ పక్కనే ఉన్నారు, ఆవిడ పిల్లలకు వారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని భావన కలిసి ఆమె ఏవైతే కార్యక్రమాలు చేస్తూ వచ్చారో ఈ సంఘంలో, అలాగే తనను ఏ విధంగా ముందు నుండి నడిపిస్తూ వచ్చారో తన భర్త అయినటువంటి పెద్ద శంకర్ గారిని రాజపేట సుపరిస్థితులు అధ్యక్షులు కాకుండా సేవలో భావన కలిగినటువంటి ఇక్కడి నుంచి కూడా ఆవిడని ఉద్దేశంలో పెట్టుకుని అదే కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఆమె గురించి ఆమె చరిత్ర తెలిసిన వారు ఎవరైనా వచ్చి నిస్సందేహంగా మాట్లాడవచ్చు. ఎవరైనా సరే ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడండి. లక్ష్మీ కుమారి గారు విజయమూరులో పుట్టారు. ఆమె తల్లిదండ్రులకు 5 మంది అక్క చెల్లెళ్ళు, ఒక అన్న. ఆమెకు ఆమె మధ్యలో వ్యక్తి 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, ఒక అన్న. ఆమె 1976లో విజయమూరు నుంచి మన వెంకటనాగ సత్యనారాయణ గుప్తా గారిని పెళ్లి చేసుకుని 76లో రాజంపేట కోడలుగా ఈ ఊళ్ళో ఆయన గారి ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె అడుగుపెట్టిన వేళ విశేషాలు నాగ సత్యనారాయణ గారి అన్ని విధాలా అంచెలంచెలుగా వెలుగుతూ వచ్చారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. భాస్కర్ ఆమె కొడుకు, నాగజ్యోతి ఆమె కుమార్తె. నాగజ్యోతికి 2 కుమార్తెలు. అందులో ఒక అమ్మాయి జాబ్ చేస్తున్నది, ఒక అమ్మాయి బీటెక్ చేస్తున్నది. భాస్కర్ వచ్చేసి ఒంగోలులో టాటా మోటార్ ఎండీగా ఉంటూ వరలక్ష్మి మొబైల్స్లో ఆయన ఉన్నారు. ఆయన సొంతమది. తర్వాత అన్నడు వచ్చేసి ISROలో డిజైనర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. ఆయన సప్లై లేదు. ఆమె ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి గ్రంథే సత్యం గారి ఫ్యామిలీ అంచెలంచెలుగా ఎదుగుతూ పోయింది. తర్వాత ఇప్పుడు ఆమె ఎవరితో కలిసినా ఆ ఇంటికి పోయినప్పుడు ఆమె బంధువుల కంటే ఎక్కువగా ఆదరణ చూపే ఆమె. కావున ఆమె ఈరోజు మన కళ్ళ ముందు లేదు. కావున ఆమె వైకుంఠ ప్రాప్తి జరగాలని మరీ కోరుతున్నాను. ముందుకు రావాలా లేదు, రండి ముందుకు వచ్చేయండి అమ్మా. వైకుంఠ సమారాధన అనేసరికి 3 విషయాలు ఇక్కడ మనందరం కూడా గ్రామంలో పెట్టుకోవాలి. మొట్టమొదటిది, వచ్చిన బంధువులందరూ కూడా ఆ కుటుంబ సభ్యులను ప్రేమతో పలకరించాలా. భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి భర్త, తల్లిని కోల్పోయి బిడ్డలందరూ కూడా ఒక కొత్త ప్రేమతో బాధపడుతూ ఉంటారు. వచ్చిన బంధువులందరూ కూడా మొట్టమొదట కుటుంబ సభ్యులను ప్రేమతో పలకరించాలా. ఒక్కసారిగా మీరు ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ గుండెల నుంచి ఆ బాధ తన్నుకు వచ్చేసి ప్రవాహంలో నీళ్లు కళ్ళు నీళ్లు వెళ్తాయి. వాళ్ళ బాధ కొంత ఉపశమనం జరుగుతుంది. కుటుంబ సభ్యులను ప్రేమతో పలకరించిన తర్వాత
సహపంక్తి భోజనం. అందరూ కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు గురించి చేసేటప్పుడు ఇంతమంది మా పిలుపుకు స్పందించి అందరూ వచ్చినారు నా వాళ్ళు చెప్పని వాళ్ళ మనసులో కొంత తేలికవుతుంది. కాబట్టి మొట్టమొదటి ఆ కుటుంబ సభ్యుల పేరుతో మనం గ్రహించాలా. రెండవది సామూహిక ప్రార్థనలు. సామూహిక ప్రార్థనలు ఈరోజు టైం చాలా అంత గడిచిపోయింది, సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి అమ్మవారి విషయాలు కొద్దిగా మనం చెప్పుకొని అమ్మవారి భజనలు పాడుకుంటూ నామాలతో మన మౌన ప్రార్థన ఈ కార్యక్రమాన్ని మనము చేపలు గమనించుకున్నాం. వాసవి మాతను మనం ఎందుకు పూజించాలి? మన పూర్వీకులైన 102 కోట్లకు మోక్షాన్ని ప్రసాదించింది. విష్ణువర్ధనుడి చేతిలో మన వయస్సు మనం అంతరించుకోకుండా తల్లి కాపాడింది. అగ్ని ప్రవేశ సందర్భంగా బిడ్డలందరూ కూడా తల్లిని ఆశ్రయించినారు. అమ్మ, వాసని నాకు ఇచ్చి వివాహం చేయకుండా పోతే నీ వైశ్య కులాన్ని సమూలంగా సర్వనాశనం చేస్తానని విష్ణువర్ధను ప్రకటించినాడు. మీరేమో అగ్ని ప్రవేశం చేసి వెళ్ళిపోతున్నారు, మా పరిస్థితి ఏమిటన్నా చెప్పి బిడ్డలందరూ కూడా కట్టి దారులు కట్టుకుంటూ ఆ తల్లి పాదములను ఆశ్రయించినారు. అమ్మవారు చెప్తారు, ఆయన మేము అగ్ని ప్రవేశం చేశామన్న వార్త మీద తక్షణమే విష్ణువర్ధనుడు తన 1000 ముక్కల తనకని మరణిస్తాడు, మీరు చింతించవద్దని చెప్పి ఆ తల్లి అందరికీ అభినందించింది. ఆ విధంగా మన వైశ్యుడు విష్ణువర్ధను చేతులు అందించుకుంటున్నా ఆ తల్లి కాపాడింది. వైశ్యుల కీర్తిని త్యాగముగా నిలిచింది. త్యాగమూర్తి అయి అహింసా జ్యోతి అయి శాంతి చిత్రంగా నిలిచిపోయింది. మన కులం లక్ష్యం కాకుండా కులభోగాలను కాపాడింది. రాజు తిరస్కరించింది, ప్రాపంచిక సుఖాలను విస్మరించింది. రాజు కూతురు అయి కూడా ప్రాపంచిక సుఖాలను ఆ తల్లి విస్మరించి అహింసాయుత సందేశము విశ్వ మానవాడికి అందించి హింసను అరికట్టింది ఆ తల్లి. స్త్రీల మనోభావాలు పెద్దకుండా ఆ తల్లి స్త్రీలకు అండగా నిలబడింది. స్త్రీల మనోభావాలు అంటే విష్ణువర్ధనుడికి 53 మంది భార్యలు. ఏ కన్య అయినా 53 మంది భార్యలు ఉన్న వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? వాసవి మాత స్త్రీల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని, ఆడవారంటే అమరులు కాదు, ఆటవస్తులు కాదు, నీ వాంఛ తీర్చుకునేటువంటి మరొకములు కాదు అని చెప్పని ఆ తల్లి విష్ణువర్ధనుడికి శాపం పెట్టి తన మరింతగా పరిశీలించింది. స్త్రీల మనోభావాలు దెబ్బతికుండా ఆ తల్లి అంతటి త్యాగం చేసింది. వైష్ణవ జీవన విధానము మరి ధార్మిక భావాలతో జీవించిన విషయాల్లో కూడా ఆ తల్లి చక్కగా మనకి నేర్పించింది. మన అదృష్టం ఏమంటే చతుర్వర్ణాలలో ఆదిశక్తి బిడ్డగా పొందే భాగ్యం అదృష్టము మన వైశ్యుడు గమనించింది. అమ్మ, చతుర్వర్ణాలంటే చతుర్వర్ణాలకు 4 వర్ణాలు చెప్పండి అమ్మా. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ 4 వర్ణాలలో ఎవరికి లేనటువంటి అదృష్టము మన వైశ్యుడు గమనించిందమ్మా. మన వైశ్యుడు తల్లి నిర్మించి తాను ఆదిశక్తి కలగనే ప్రతి పట్టణంలో వెళ్ళి ఆలయంలో కూడా తన దివ్యత్వాన్ని వైభవాలను చూపించి భక్తులను ఆనందింపజేస్తుంది ఆ తల్లి. మీ అందరూ ఒక ప్రశ్నమ్మా, సంవత్సరంలో వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో మనం జరుపుకునేటువంటి పండుగలు ఎన్ని పండుగ చెప్పాలమ్మా? ఎన్ని పండుగలు జరుపుకుంటాం చెప్పండి? వీరమ్మా, వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు, అది మామూలుగా మేలో వస్తాయి. ఇక రెండవది ఆషాఢ మాసంలో అంటే జూలైలో శాకాంబరి అలంకారం. మూడవది మాఘశుద్ధ విద్య జనవరి 31, 2025 వస్తుంది అమ్మవారి యొక్క ఆత్మార్పణోత్సవం. లేదు జనవరి తర్వాత ఫిబ్రవరిలో ఒకసారి వస్తుంది అమ్మవారి యొక్క ఆత్మార్పణ రోజు మాఘశుద్ధ విద్య. ఇక బాగా జరుపుకునే పండుగ చెప్పడమ్మా దసరా ఉత్సవాలు. 10 రోజులు కూడా ఆ తల్లిని ఒక్కొక్క దేవిగా అలంకారం గావించి ధూపదీప నైవేద్యంతో ఆ తల్లిని మనం సేవించుకొని స్తోత్రములతో శుద్ధించి చక్కగా అలంకారం గావించి దర్శించి సేవించి
గురించి మనందరూ కూడా తెలుస్తున్నాం. దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మహిళా భక్తులందరికీ కూడా ఒక పెద్ద పండుగ మాదిరిగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎప్పుడెప్పుడు 6 గంటలు అవుతుందా, ఎప్పుడెప్పుడు దేవస్థానం వెళ్ళాలని చెప్పని అందరూ కూడా ఎదురు చూస్తూ 10 రోజులు కూడా ఆ తల్లిని విశ్రమించకుండా సేవించి ఆ తల్లిని సేవిస్తారు ఆ దసరా ఉత్సవాలు. మరి వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి జయంతి ఉత్సవాలు